హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవిని. మీరు చూస్తున్నారు రవి టెక్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే క్రింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను పెట్టే వీడియో అందరికంటే ముందుగానే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క మాటల్ని కామెంట్ రూపంలో పెట్టండి. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మళ్ళీ మీరు ఎన్ని సబ్స్క్రైబ్ లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. తద్వారా నాకు వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఖరీఫ్లో అన్నదాతలు సాగు చేసిన పంట నమోదు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. రైతులకు భరోసా కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఖరీఫ్లో సాగు చేసిన పంట వివరాలు నమోదు ప్రక్రియ రైతు సేవా కేంద్రాల పరిధిలో చేపట్టారు. ఏదైనా విపత్తు సంభవించి రైతులకు తమ పంటను నష్టపోతే ఆ వివరాల ఆధారంగా బాధిత అన్నదాతలకు పరిహారం అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3,67,927 ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు 63,445 ఎకరాల్లో ఈ పంట నమోదు చేశారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేసేలా విశేష కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ ఈ పంట నమోదు ప్రక్రియ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 18% మాత్రమే పూర్తి చేశామని, మిగిలిన రైతులు గడువులోగా నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో ఈ క్రాప్ బుకింగ్ అనేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ పంట బుకింగ్ అనే పేరు మార్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెబ్సైట్ కూడా ఇచ్చింది. వెబ్సైట్లో కొన్ని పాయింట్స్ ఇలా ఉన్నాయి. ఎలా అంటే ఈ క్రాప్కి పంట నమోదుకి డిఫరెన్స్ ఏమీ కనబడలేదు. గతంలో ఈ పంట నమోదును ఆండ్రాయిడ్ యాప్ ద్వారా అందులో రిజిస్టర్ చేసేవారు. ఇప్పుడు అలాగే చేస్తున్నారు. వివరంగా చెప్పాలంటే గిరిజనులకు పట్టాలు ఇస్తారు కదా, ఆ యాప్ డేటాని వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. అలాగే పంట నమోదు చేసేటప్పుడు జియో ట్యాగింగ్ చేస్తారు. తప్పనిసరిగా విఆర్ఓ విఆర్ఏల అసిస్టెంట్ల వీరిద్దరి మధ్య ఆధ్వర్యంలో మొత్తం జరుగుతుంది. పంట నమోదు పూర్తయిన తర్వాత విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ వేలిముద్రలు ధృవీకరిస్తూ వేలిముద్రను వేస్తారు. తరువాత రైతు వారి సర్వే నెంబర్, పంట యొక్క వివరాలు అన్నీ ఈ పంటలు నమోదు అయ్యాయో లేదో సరిగా చూసుకొని రైతు కూడా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ పంట సంబంధించి రైతు కూడా వేలిముద్ర వేసిన తర్వాత సూపర్ చెక్ ఉంటుంది. అంటే ఎంఆర్ఓ లెవెల్లోనూ ఆర్డీఓ లెవెల్లోనూ కొన్ని సర్వే నెంబర్స్ మిస్ మ్యాచ్ అయితే వాటిని విలేజ్ లెవెల్కి వచ్చి సరి చేస్తారు. తర్వాత ఎక్నాలజ్మెంట్లు, మొబైల్స్ నెంబర్స్, ఓటీపీ రావడం, అలాగే రైతులకు సంబంధించి రిసిప్ట్ డౌన్లోడ్ రైతులకు అందివ్వడం చేస్తారు. ఈ డేటా మొత్తాన్ని గ్రామ సభలో సోషల్ ఆడిట్లో ఉంచడం చేస్తారు. అదేవిధంగా అన్నదాతలకు ఇకపై ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ సమస్యలకు చెక్ పెట్టింది. పంట నమోదు కోసం ఉపయోగిస్తున్న ఆర్బీయూడీపీ యాప్ రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ యాప్ను అప్డేట్ చేసింది. ఇందుకోసం గడిచిన 45 రోజులుగా నిలిపి పంట వేసిన నమోదు మంగళవారం తిరిగి ప్రారంభించింది. పంట నమోదు ఈ నెలాఖరికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు యాప్లో గ్రామ పేరు కొట్టగానే కొన్ని సందర్భాల్లో ఇతర జిల్లాలలో అదే పేరుతో ఉన్న గ్రామాల జాబితా ప్రత్యక్షమవుతుండటంతో రైతు ఏ గ్రామానికి చెందినవారో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ గ్రాఫ్ డేటా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డేటాతో పూర్తి స్థాయిలో అనుసంధానం కాకపోవడం వల్ల కూడా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలా గడిచిన ఖరీఫ్ సీజన్లలో రైతు సిబ్బందికి ఎదురైన వివిధ రకాల సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తూ ఆర్బీయూడీపీ యాప్ను అప్డేట్ చేశారు. ఇంకో విషయం తెలుసుకుంటే ఆర్బీకేల పరిధిలో రెవెన్యూ గ్రామాలు గుర్తించేందుకు రెవెన్యూ వెబ్లాండ్ మాస్ డేటాతో ఆర్బీకేలను మ్యాపింగ్ చేశారు. యాప్లో జిల్లా, మండలం, గ్రామం పేర్లు సెలెక్ట్ చేయగానే భూమి ఖాతా, సర్వే నెంబర్ల వారీగా వ్యవసాయ భూములు వివరాలు వచ్చేలా మార్పు చేశారు. ఆయా వివరాలు ఎంపిక చేసుకున్న తర్వాత రైతు పేరు నమోదు చేసి ఏ రకం పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో కూడా నమోదు చేయవచ్చు. మనుగడలో ఉన్న వంగడాల వివరాలతో సహా ఉద్యాన, వ్యవసాయ పంటల వివరాలు నమోదు చేసేలా డేటాబేస్లో వాటి వివరాలు పొందుపరిచారు. సాంప్రదాయ, సేంద్రియ, ప్రకృతి, సహజ ఇలా ఏ తరహా వ్యవసాయ పద్ధతులైనా నమోదు చేసేలా ఈ క్రాప్ మార్పు చేశారు. భూ వివాదాల నేపథ్యంలో వెబ్లాండ్లో నమోదు కాని వ్యవసాయ భూములను యాడ్ ల్యాండ్ ఆప్షన్లో నాన్ వెబ్ ల్యాండ్ కేటగిరీ కింద నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వెబ్లాండ్తో అనుసంధించిన ఈ క్రాఫ్ట్ డేటా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించి కొనుగోలు యాప్తో అనుసంధిస్తున్నారు. రబీలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పంట కోత వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలో పంట నమోదుకు తొలుత ప్రాధాన్యమిచ్చారు. మిగిలిన జిల్లాల్లో నెలాఖరులోగా పంటలు నమోదు ప్రక్రియ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతిక లోపాలలో కొనుగోలు ఏ సందర్భంలో ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలాంటి లోపాలు ఆస్కారం లేని రీతిలో అనుకరించిన యాప్ ద్వారా పంట నమోదు పకడ్బందీగా చేపడుతున్నారు.